ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అస్మిత ఏంటిదంతా? సార్ నా మాట వినండి. నో అస్మిత, నీకు నా మీద ప్రేమ ఉంది కానీ అంకుల్కి నా మీద నమ్మకం లేదు. డాడీ ఏంటిది డాడీ? ఆస్తి నాకు రాస్తే ఏంటి, సార్కి రాస్తే ఏంటి? ఎప్పటికైనా రాసేదే కదా. సార్ మీద నాకు నమ్మకం ఉంది డాడీ. రాసివ్వండి డాడీ, ఇప్పుడే రాసివ్వండి. కుదరదు. అయితే ఈ పెళ్లి కూడా జరగదు. ఈ పెళ్లి జరగదు అంటావా? నువ్వు చెప్పడం ఏంటి? నేనే చెప్తున్నా, ఈ పెళ్లి జరగదుగాక జరగదు. డాడీ ఏం మాట్లాడుతున్నారు? బేబీ, నీ మాటలు విని ఇక్కడి దాకా వచ్చాను. వీడి మాటలు విన్నాక ఇంకా నేను వీడికిచ్చి చేయలేను. పద, వీడి బాబు లాంటి సంబంధం తెస్తాను. పద. డాడీ డాడీ హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 minute అంకుల్. ఏంటి, నా బాబు లాంటి సంబంధం చూస్తారా? మీ అమ్మాయి కడుపులో ఉన్న బేబీకి నేనే బాబునన్న సంగతి మర్చిపోతున్నారు మీరు. పెళ్లి కాకుండానే మీ అమ్మాయి అమ్మ కాబోతోంది. మీరు చచ్చినట్టు నా కాళ్ళు కడగాల్సిందే, అస్మితని నాకు కట్టబెట్టాల్సిందే, ఆస్తిని కూడా నాకు ముట్ట చెప్పాల్సిందే. పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ వల్ల నా కూతురు తెల్లవడం కాదురా, నా కూతురు వల్ల ఇప్పటి వరకు నువ్వు ఫూల్ అవుతూ ఉన్నావు. ముందు నుండి నా కూతురికి నువ్వన్నా, నీ ప్రేయసి రామలక్ష్మన్న కోపం, ద్వేషం. ఆ ద్వేషంతోనే నువ్వు రిజెక్ట్ చేసిన నా ఇన్ఫ్లుయెన్స్తో స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయింది. డాడీ, అది ఓర్వలేక నా బేబీని ఆ రామలక్ష్మి కొట్టింది. డాడీ, తన బ్రతుకు మీద కొట్టాలనే నా బేబీ ప్లాన్ వేసి డైమండ్ నెక్లెస్తో ఈ గేమ్ స్టార్ట్ చేసింది. నీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆ నెక్లెస్ని అడ్డు పెట్టుకొని నిన్ను గెస్ట్ హౌస్లో పార్టీకి రప్పించింది. డాడీ ఊరుకోండి. రామలక్ష్మి కన్నా అస్మిత ది గ్రేట్ ప్లేయర్ అని నీ చేతే చెప్పించింది. అస్మిత రామలక్ష్మి కన్నా
గొప్ప ప్లేయర్, గొప్ప ప్లేయర్, గొప్ప ప్లేయర్. తరువాత నువ్వు తాగిన డ్రింక్లో స్లేవ్ డ్రగ్ కల్పించింది. ఆ డ్రగ్ తాగితే డాన్ లాంటి వాడైనా సరే డాగ్లా మనం చెప్పినట్టు వినాల్సిందే, చేయాల్సిందే. అప్పుడే నీతో నా బేబీ ఆ వీడియో షూట్ చేయించింది. ఊరుకోండి. మరుసటి రోజు రామలక్ష్మి వచ్చే టైంలో మత్తులో ఉన్న నీ పక్కనున్నట్టు తను యాక్ట్ చేసింది. రామలక్ష్మి నిన్ను అసహించుకునేలా చేసింది. అయినా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి ఆ పెళ్లి పాడు చేయడానికే ఆ కడుపు డ్రామా ఆడింది. అర్థమైందా? శౌర్య వల్ల నేను అమ్మనవుతున్నాను. డాడీ, ఆ టైంలోనే నా రామలక్ష్మికి నిజం చెప్పు, నిజం చెప్పు అని నువ్వు అడుక్కుంటుంటే నీకు నా డాటర్కి అడవిలో గొడవైంది. తను నిన్ను చంపడానికి వెళ్ళి ఊబిలో పడిపోయింది. నీ ప్రాణం తీస్తాను రా ఇవాళ నిన్ను. నువ్వు తను చస్తే ఆ కేసు నీ మీద పడుతుందేమోనని కాపాడినట్టున్నావు. కానీ ఈ పిచ్చిది నువ్వు తనని కాపాడావని నీ ప్రేమలో పడిపోయింది. ఇది జరిగింది. కడుపు లేదు, కాకరకాయ లేదు. డాడీ ప్లీజ్, మీరు ఆపుతారా? సార్, నాన్న మాట్లాడారని మీరేం ఫీల్ అవ్వకండి. నా మాట వినండి. మీ వల్ల కడుపుతో ఉన్నానన్నది నిజం కాదు, కానీ నా మనసులో మాత్రం మీరెప్పటికీ ఉన్నారు సార్. రామలక్ష్మిని మిమ్మల్ని విడదీయడానికే ఇదంతా చేసుండొచ్చు, కానీ ఇప్పుడు మీరంటే నాకు ప్రాణం సార్. ఐ లవ్ యూ సార్, ఐ రియల్లీ లవ్ యూ. రండి, మనం పెళ్లి చేసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.